నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బతుకమ్మ టీవీ ఆఫీసులో ఈరోజు 2026 క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో బతుకమ్మ టీవీ సీఈఓ, ఎస్ఎస్ఎల్సీ స్మార్ట్ ప్లే టీవీ చైర్మన్ కొల్ల కిషోర్, స్మార్ట్ ప్లే టీవీ సిబ్బంది మరియు బతుకమ్మ టీవీ సిబ్బంది పాల్గొన్నారు. పొట్టుకో రాజు రా, శేఖర్ రండి మీరు కూడా. సురేష్ అన్న శివరామ్, బతుకమ్మ టీవీ 2026 క్యాలెండర్ రిలీజ్ ఇవ్వాల. బతుకమ్మ టీవీకి సంబంధించి ప్రతి సంవత్సరం అప్డేట్ వస్తూనే ఉంది. ఈ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో మొత్తం సోషల్ మీడియా లెవెల్లో కూడా బతుకమ్మ టీవీ పరిపూర్ణంగా ప్రసారాలు అందిస్తారు. అదేవిధంగా ఏదైతే సోషల్ మీడియాలు, టాప్ సోషల్ మీడియాలు ఎలా అయితే ఉన్నాయో ఎప్పటికప్పుడు లైవ్ను కూడా, జనాల్లో లైవ్ను కూడా మనం ప్రసారాలు చేస్తాం. రిపోర్టర్స్ అందరూ కూడా ఈ నెలలో మీటింగ్ ఉంటుంది, మీరందరూ విచ్చేయండి. రిపోర్టర్స్కి కూడా చాలా పగడ్బందీగా చెప్తా ఉన్నా. ప్రతి గ్రామాల్లో జరిగే ప్రతి విశేషాలను కానీ, రాజకీయాలు కానీ, ఇంకోటి కానీ ఎప్పటికప్పుడు న్యూస్ అందించే విధానానికి రిపోర్టర్లు నాంది పలకండి. ఇది సోషల్ మీడియా న్యూస్ కూడా ప్లాట్ఫామ్ జనాల్లోకి బాగా ఇవాళ లక్షలాది టీవీల్లో, ఇవాళ బతుకమ్మ టీవీ 100 టీవీల నుంచి ఇవాళ 30 లక్షల టీవీల్లో బతుకమ్మ టీవీ ప్రసారాలు నడుస్తూ ఉంది. దీనికి అనుగుణంగా చాలామంది డూప్లికేట్ బతుకమ్మలు పెట్టారు, కానీ దాన్ని ఒరిజినల్గా బతుకమ్మ టీవీ న్యూస్ అనేది మా కల్పన పేరు మీదే దీన్ని రిజిస్టర్ అయి ఉంటుంది. ఆ లెవెల్లో ఈ ఛానల్ని మేము జనాల్లోకి అందిస్తామన్నాం. కొత్త ఉంటుంది. ఈ విధంగా బతుకమ్మ సంబంధించి, తెలంగాణకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలని కానీ, తెలంగాణ విధానాలని ఎలా జనాలకి, ప్రపంచానికి తెలియజెప్పే విధానానికి నాంది పలికింది బతుకమ్మ టీవీ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద శ్రద్ధగా పనిచేయాలి. డెఫినెట్గా బతుకమ్మ టీవీ అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఈ 2026లో కూడా అంచెలుగా ఎదుగు. థ్యాంక్ యూ. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు కమిషనర్ జె అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే సమన్వయ సమావేశం నిర్వహించారు. లక్షల మంది ఆ రోజు రావడం జరిగింది. అది అయిపోయిన తర్వాత దాన్ని ప్రతిసారి ఒక పెద్ద నంబర్ డబ్బు పెడతా ఉన్నాం. సింగరేణి డబ్బు అయినా, ఎన్టీపీసీ అయినా, సిఎస్ఆర్ అయినా, అది మన ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు ప్రజలకు. అది అధిక కార్యాచరణ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలేస్తూ అది నిర్వినియోగం అయిపోతుంది. శాశ్వతంగా నగరంలో మధ్యలో గోదావరి తీరాన ఒక అద్భుతమైన ప్రాంతం ఉంది కాబట్టి నిరంతరం ఈ ప్రాంత ప్రజలకి ఒక భక్తితో గుడిలాగా దాన్ని ఎప్పుడూ కొలిచేటువంటి విధంగా, దాంతోపాటు అక్కడ ఆ గ్రౌండ్ కూడా ఎప్పుడు వాడే విధంగా, ఇంకా రాబోయే రోజుల్లో అద్భుతంగా దాన్ని చేసే ప్రణాళికలో భాగంగా పర్మనెంట్ గా స్ట్రక్చర్ చేసేటువంటి ఆలోచనను సింగరేణి ద్వారా మరి గవర్నమెంట్, కలెక్టర్, మున్సిపల్ ద్వారా చేసే కార్యక్రమం శ్రీకారం. నైపుణ్య ఆర్గనైజేషన్, నైపుణ్య యూత్ అసోసియేషన్ మరియు ఎన్వైకేఎస్ నెహ్రూ యువ కేంద్ర సంఘటన వారి సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో క్రీడల ఆటల పోటీలు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి మరియు మిరుదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ మహేశ్వరి దేవరాజ్. అనంతరం వారు మాట్లాడుతూ మిరుదొడ్డి, దుబ్బాక, భూంపల్లి, అక్బర్పేట్ 3 మండలాల స్కూల్ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్ విద్యార్థుల ఆటల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడం, వారి శరీర దారుఢ్యాలను పెంచడం, క్రీడల పట్ల అవగాహన, ఆవిష్కతను పెంపొందించడం కొరకు ఈ క్రీడలను ప్రారంభించమన్నారు.
వచ్చినటువంటి పీఈడీలు మరియు ఉపాధ్యాయులందరూ కూడా మీడియా మిత్రులకు వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఉద్దేశించి ఐలయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. 3 మండలాలకు సంబంధించినటువంటి దుబ్బాక, మిరుదొడ్డి, బుంపల్, అక్బర్పేట్ ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి క్రీడలు నైపుణ్య ఆర్గనైజేషన్ మరియు నైపుణ్య యూత్ ఎన్వైకే అంటే నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ అఫేర్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీయడం కొరకు నైపుణ్య ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా ముందుంటుంది. మేము గతంలో 2013 నుంచి నైపుణ్య ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ప్రారంభించడమో అప్పటి నుంచి కూడా రకరకాల గేమ్స్ను మేము కండక్ట్ చేస్తున్నాం. దీంతో పాటుగా మన ఊర్లో స్ట్రీట్ లైట్స్ కూడా మేమే ఇప్పించడం దాని పైన ఉన్నటువంటి ఫడ్ లైట్స్ మేమే ఇప్పించాం. అదేవిధంగా ప్రతి ఇయర్ అన్ని రకాల గేమ్స్, వీటితో పాటు క్రికెట్ టోర్నమెంట్ కూడా మేము నిర్వహిస్తున్నాం. వీటితో పాటు గ్రామంలో ఉన్నటువంటి అదేవిధంగా మేము అంటే నైపుణ్య ఆర్గనైజేషన్ ఏర్పడ్డదంటే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఇక్కడ మీకు మీ యొక్క శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి మీరు ఆటల పోటీల్లో, క్రీడల్లో ఉత్సాహాన్ని చూపాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ఒక్క అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగాన్ని చేసుకోవాలని ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. 3 మండల ఆటల పోటీలను మిరుదొడ్డికి తీసుకొచ్చి ఇంత ఘనంగా నిర్వహిస్తున్న నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మన మిరుదొడ్డిని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఏది అవకాశం వచ్చినా మొదటి అవకాశంగా మనం మిరుదొడ్డి కోసం పాటుపడాలని ఆకాంక్షిస్తూ, అలాగే మనకు చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యం. 3 మండలాల నుంచి దుబ్బాక, అక్బర్పేట్, బూంపల్లి మరియు మిరుదొడ్డి మండలాల నుంచి ఈ ఆటల పోటీలకు స్వాగతం, సుస్వాగతం. అలాగే గేమ్స్లో గెలుపోవటంలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు ఒకవేళ ఓడిపోయినా కూడా రేపటి గెలవడం కోసం ప్రయత్నం చేస్తూ ఎవరు గెలిచినా ఆనందపడాలి తప్ప ఓడిపోయినా ఎవరు నిరాశ పడకుండా ఇంకొకసారి అవకాశం కోసం ఇంకొక అవకాశం వేచి చూస్తూ తప్పకుండా మనం క్రీడల్లో గెలుపోవటం సహజం. కాబట్టి జీవితమైనా అంతే, ఆటలైనా అంతే, చదువు అయినా అంతే. ఒకసారి అవకాశం రాకపోతే మరొకసారి అవకాశం వస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ గమనించి క్రీడలు మంచిగా ఆడుకొని మంచిగా ఉండాలని తెలియజేస్తున్నాం. మిగతా మీడియా మిత్రులు, ఉపాధ్యాయులు, ప్రత్యేకంగా 3 మండలాల నుంచి విచ్చేసినటువంటి విద్యార్థులు, క్రీడాకారిణులు, క్రీడాకారులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ నైపుణ్య ఆర్గనైజేషన్ ఈ ప్రాంతంలో ఏం చేస్తుంది, విద్యా వ్యవస్థలో ఏం చేస్తూ ఉంది, సమాజంలో ఏం చేస్తూ ఉంది, ఇట్లా క్రీడల విషయంలో ఎట్లా ప్రోత్సహిస్తుంది అనేటువంటి చాలా విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంక నేను దాని జోలికి పోదలుచుకోలేదు. ఈరోజు 3 మండలాలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ మీట్ నైపుణ్య ఆర్గనైజేషన్ అదేవిధంగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ప్రోద్బలంతో ఈ 2 ఆర్గనైజేషన్ల కోఆర్డినేషన్ తోటి నిర్వహించుకుంటున్నాం. దాంట్లో పాల్గొనడానికి మీరందరూ కూడా రావడం, ఇంత పెద్ద సంఖ్యలో చాలా అంటే 3 మండలాల నుంచి చాలా స్కూల్ నుంచి దాదాపుగా అందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది. చాలా సంతోషం. అయితే మనం ప్రతిరోజు కూడా చదువుల్లో చాలా బిజీ ఉంటాం. అది కొంత మనకు భారం అనిపిస్తుంటుంది. పుస్తకాలు తీసుకొని క్లాస్ రూమ్లోకి పోయిన తర్వాత అంటే పొద్దున్న లేవగానే బహుశా 8 గంటలకు ప్రారంభమైనటువంటి మన స్కూలు అంటే అన్నం బెల్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటి బెల్ అంటాం కదా, ఇప్పుడు ఏమంటారో తెలియదు. మేము జరుపుకునేటప్పుడు మాత్రం అట్లనే అందుంటుంది. సాయంత్రం ఇంటికి పోయే బెల్ వచ్చేంత వరకు కూడా కొత్త పుస్తకాల భారం, చదువుల భారం మన నెత్తి మీద ఉన్నట్టుగా మనం కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ భారంగా భావిస్తూ స్కూల్కి రావడం జరుగుతుంది. అయితే ఈ వయసులో కేవలం అది మాత్రమే ఉంటే మన ఎదుగుదల, అదేవిధంగా మన జ్ఞాపక శక్తి ఎదుగుదల, శారీరక ఎదుగుదల చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి క్రీడలు అనేటివి ఈ వయసులో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర విద్యార్థుల జీవితాల్లో పోషిస్తుంది. కాబట్టి మనకు స్కూల్ వ్యవస్థలోనే ఇట్లాంటి క్రీడలు, ఆటల పోటీలు అన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది.
చాలామంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా అంటే సుమారుగా ఒక్కొక్క విధంగా ఉండాలి. ఓడిపోయిన వారు మాత్రం ఈ ఓటమి యొక్క గుణపాఠంగా తీసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ ఏ పోటీ వచ్చినా ఏ టోర్నమెంట్ పెట్టినా కూడా మేమే విజయం సాధిస్తామనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఇంకా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి విజయం సాధించడానికి ఒక గుణపాఠంగా ఓటమిని తీసుకోవాలి. జీవితంలో గెలుపు ఓటములు అనేటివి సహజం. ఈ వయసు నుంచే గెలవడం ఓడడం అనేది మనకు అలవాటైతే జీవితంలో ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని చాలా సమర్థవంతంగా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి టోర్నమెంట్స్లో తప్పకుండా పాల్గొనేటువంటి పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం ప్రతి విద్యార్థి కూడా చేయడం చాలా శ్రేయస్కరం. చాలామంది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, 4వ తరగతి విద్యార్థి 5వ తరగతి విద్యార్థి కూడా హాస్టల్ రూమ్లో ఏదో మనస్తాపానికి గురై లేకపోతే ఒక ఉపాధ్యాయుడు హోంవర్క్ చేయని కారణంగా చిన్నగా మందలిస్తే తను ఇక నేను బతకడం వేస్ట్ అనుకోని, లేదా ఈరోజు ఒక నాన్న అంటే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థికి నాన్న ఒక 10 రూపాయలు అడిగితే ఖర్చులకు ఇవ్వలేదని చెప్పేసి ఒక సెల్ ఫోన్ చూస్తుంటే టీచర్ లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మన తల్లిదండ్రులు మందలిస్తే విద్యార్థులు క్షణికావేశానికి లోనైపోయి తొందరగా రియాక్ట్ అయిపోయి ఇక నేను బతకడం వేస్ట్ అని చెప్పేసి అంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి చాలామంది అట్లా అవుతూ ఉన్నారు. అదంతా కూడా కారణం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ధైర్యంగా బతకడం ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎట్లా ఎదుర్కోవాలనేది కొంత మనకు నిత్య జీవితంలో తగ్గిపోయింది. కేవలం పుస్తకాల పురుగుల లెక్కనే విద్యా వ్యవస్థ తయారవుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి అట్లాంటి మానసిక ఒత్తిళ్ల ప్రాంతంలో ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో నైపుణ్య ఆర్గనైజేషన్ కావచ్చు లేకపోతే NYKS కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు రావడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా ధైర్యంగా ఉత్సాహంగా ఖచ్చితంగా ఈ పోటీల్లో మేమే విజయం సాధిస్తామనేటువంటి ఒక పట్టుదలతోటి అందరూ ఆడాలని చెప్పేసి తెలియజేస్తూ ఒకరి మీద ఒకరు ఎవ్వరు కూడా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా క్రీడాకారులే, అందరూ కూడా సోదర భావంతో వెలిగి ఈ విధంగా అంత స్పాంటేనియస్గా ఆడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నైపుణ్య ఆర్గనైజేషన్ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. రమేష్ సార్ రమేష్ ఏ కోట్ కావాలి, ఏ కోట్ ఈ కోట్ కావాలా ఆ కోట్ కావాలి. రెడీ అని చెప్పి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య పిలుపునిచ్చారు. బుధవారం గోదావరికని దుర్గానగర్లోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. భారతదేశంలో అత్యధిక ఎంపీ అన్నిటికన్నా పెద్ద పొలిటికల్ పార్టీ భారతీయ జనతా. అందరం ఉన్నందుకు మనం గర్వపడాలి. పెట్టంగానే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేటోళ్ళు భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మరి ఆస్పిరెంట్స్ ఎవరైతే బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాయకులతోని మరి ఈరోజు అత్యవసర మరియు అలాగే సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే కాలంలో నెక్స్ట్ ఫిబ్రవరిలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ పక్షాన రామగుండం నియోజకవర్గం నుంచి కూడా తప్పకుండా మేయర్ పదవిని మేము కవితం చేసుకోబోతున్నామని మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి ప్రజలలో చాలా ఆదరణ మరి ఉంది. సో దాన్ని మేము తప్పకుండా మేము ఎవరైతే క్యాండిడేట్స్ నిల్చుంటున్నారో వాళ్ళని తప్పకుండా గెలిపించుకుంటాము. మేయర్ పదవిని కూడా మేము
కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ మేము కూడా మేయర్ పదవిలో కూడా మేము రేస్లో ఉన్నామని తెలియజేస్తున్న అది బీసీ అయినా ఒకవేళ ఎస్సీ అయినా మహిళ అయినా ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేయర్ పదవిలో మేము దాన్ని కైవసం చేసుకుంటున్నాము. అదేవిధంగా మరి ఎక్కడ నుంచి 60 డివిజన్స్లో ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటున్నారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మమ్మల్ని కలవచ్చు. తప్పకుండా మేము ఏదైతే సీట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కూడా మాది అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఇక్కడికి ఇచ్చేసిన వారందరూ కూడా థ్యాంక్ యూ. కదా ఏం లేకపోయినా రేపు ఏ రిజర్వేషన్స్ అయినా కానీ మేయర్ అది భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఉండాలని చెప్పేసి దానికోసానికి ఈరోజు అత్యవసర సమావేశం పిలవడం జరిగింది. దాన్ని మీరందరూ కూడా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోటీ చేసే వాళ్ళే, పోటీ చేసిన వాళ్ళు. ఇంకా చాలా మంది కూడా మరి ఈరోజు సమ్మక్కలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంట్లో పూజలు ఉన్నాయని చెప్పిండ్రు. అయినా కానీ ఖచ్చితంగా ఈరోజు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో గంటల వ్యవధిలోనే మనం ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మనకు రామగుండం కార్పొరేషన్లో మనం గెలుస్తామనే నమ్మకం ప్రజలకు ఉన్నది. ఎందుకంటే ఎక్కడ పోయినా అందరూ ఏంటంటే అందరినీ చూసినాం, భారతీయ జనతా పార్టీని చూడాలి, మోడీ మీద నమ్మకం ఉన్నది, పార్టీ మీద నమ్మకం ఉన్నది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పుడు దాకా ఒక్క స్కామ్ లేదు, ఎక్కడ ఒక్క టెర్రరిస్ట్ అటాక్ లేకుండా, ఒక్క స్కామ్ లేకుండా నిరంతరం మంచి మంచి స్కీమ్లతోని డెవలప్మెంట్ చేసుకుంటూ మనం పార్టీ ముందుకెళ్తున్నాం. ఈరోజు మన పార్టీ గురించి కానీ పార్టీ స్కీమ్స్ గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆయుష్మాన్ భారత్ మీరు చూడొచ్చు, దాదాపు ఇన్సూరెన్స్ ప్లాన్ చూడొచ్చు, ముద్రా లోన్స్ చూడొచ్చు, మనకు వందే భారత్ ట్రైన్ చూడొచ్చు, సో మేక్ ఇన్ ఇండియా చూడొచ్చు. కొంతమంది మూర్ఖులు మేక్ ఇన్ ఇండియా కారణంలో ఈరోజు ఏడుస్తాను వాళ్ళు. ఈరోజు ప్రపంచంలో ఆయుధాలు మనము ఇంపోర్ట్ చేసుకునేది, అట్లాంటిది అన్ని అగ్రదేశాలకు కూడా మనం ఆయుధాలు పంపిస్తున్నాం. ఈరోజు బ్రహ్మోస్ మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలో తిరుగులేని ఆయుధం ఏదైతే ఉన్నదో బ్రహ్మోస్, అది మనము రష్యా వాళ్ళు కలిసి మనం తయారు చేసినాం, దానికి తిరిగే లేదు. ఈరోజు పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగినప్పుడు మీరు చూడొచ్చు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు కనీసం ఒక చిన్న బాంబు కూడా మన దగ్గర వేయలేదు. కానీ మనం ఏం చేసినాం, కొన్ని గంటల వ్యవధిలో పాకిస్తాన్లో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ని ధ్వంసం చేసినాం, అన్ని టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసినాం. ఈరోజు ఆర్టికల్ 370 అది ఎప్పటికి గానే కాదన్నారు. కాశ్మీర్ పోతే మీరు ఎక్కడ ఇండియా నుంచి వచ్చిందా అని అడిగేటోళ్ళు మనం. ఈరోజు కాశ్మీర్ మనదని చెప్పేసి అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, మోడీ గారు అక్కడికి వెళ్ళి మన తిరంగా జెండా ఎగిరేయడం జరిగింది. ఈరోజు ఆ కళలు మనం సాధించుకున్నాం. ఈరోజు రామ్ మందిర్, ఈరోజు హిందూ దేశమైన భారతదేశంలో హిందువులు వేరే మీద కోర్టులకు పోవాల్సి వస్తుంది దేవుళ్ళ కోసానికి, అట్లాంటిది మనం సాధించుకున్నాం. ఎక్కడ కూడా ఒక చిన్న విద్రోహం లేకుండా, ఎక్కడ చిన్న గొడవ లేకుండా ఈరోజు అన్ని సాధించుకుంటూ వస్తున్నాం. ఈరోజు మోడీ గారి నాయకత్వం రామగుండంలో కూడా మనకి కావాలి, ప్రజలు కోరుకుంటున్నారు. పోయినసారి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనకి కొద్దిగా టైం లేకుండా మనం లేకుండా కంటే 8 ఎంపీలు మనం గెలిచినాం. సో మీరు చూడొచ్చు, కేరళలో అసలు కాషాయం అనేది ఉండదు అని చెప్పి మాట్లాడింది. అట్లాంటిది ఒక కార్పొరేషన్ మనం గెలిపించుకున్నాం. మీరు చూసినారు కదా సార్, ఎప్పుడు కూడా ఒకరితోనే స్టార్ట్ అవుతుంది, ఇద్దరితోనే స్టార్ట్ అవుతుంది. వచ్చే ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీస్లో మనకు ఖచ్చితంగా విజయకేతనం ఉంటుందని చెప్పేసి మేము అందరం కూడా మీకు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా కష్టపడాలి. కష్టపడింది అయితే ఫలితం రాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీలు కార్యకర్తలు అంటే ఏ విధమైన స్వార్థం లేకుండా దేశము ధర్మము అని చెప్పేసి ఒకటే నినాదం మీద అందరూ కూడా ఈరోజు కలుస్తున్నారు. వాళ్ళ చేపట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి ఈరోజు 400 సీట్ల ఎంపీ దాకా వచ్చినాము. మరి అట్లాంటి కార్యకర్తలను మనం అందరూ ఇంకెంతో మంది తయారైనాం. ఈరోజు ఎక్కడ పోయినా కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము కూడా చేరుతాము. రేపు భారతీయ జనతా పార్టీ మోడీతో మేము ఉన్నాము, రేపు లోకల్ బాడీలో కూడా మేము ఖచ్చితంగా సహకారం ఉంటామని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ అభిష్టం మేరకే ఈ ఎమర్జెన్సీ మీటింగ్ పిలవడం జరిగింది. ఖచ్చితంగా మనకు చాలా మంది భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేద్దామని వస్తున్నారు. అలాంటి వాళ్ళు మీ దృష్టిలో ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా లావణ్య గారు చెప్పినట్టు వారందరినీ కూడా ఆహ్వానం కలుపుతున్నాము. పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేద్దామన్న వారికి అందరు కూడా ఇదే మా ఆహ్వానం. భారత్ మాతాకి జై శ్రీరామ్.
సిద్దిపేట జిల్లా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు రోడ్డు సురక్ష అభియాన్, రహదారి భద్రతా అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐలు విజయభాస్కర్, ఉమేష్ మరియు ట్రాఫిక్ సిబ్బందితో కలిసి కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సిద్దిపేట ట్రాఫిక్ పిఎస్ సిబ్బంది వినూత్న రీతిలో ఆర్కే రెడ్డి ఈవెంట్స్ వారితో కలిసి హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనాలందరికీ మరియు సీట్ బెల్ట్ ధరించిన 4-వీలర్ వాహనదారులకి గులాబీ పువ్వును అందిస్తూ వారిని అభినందించారు. సార్ 1 సెకండ్ సార్ ఇట్లా టౌన్లో హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటున్నారు కదా, మరి మీరు ఎందుకు పెట్టుకున్నారు హెల్మెట్? ఎవరు సేఫ్టీ గురించి ఇక్కడ అందరేమో మా జుట్టు ఖరాబ్ అవుతుంది అందుకే మేము పెట్టుకుంటూనే ఉంటారు. లాంగ్ పోయేటప్పుడు పెట్టుకుంటాం, టౌన్లో మేము పెట్టుకోమంటున్నాం. మీరు వాళ్ళకి ఎలాంటి ఇంతకన్నా ప్రారంభించారు. టౌన్లో అయితే యాక్సిడెంట్ కాదని గ్యారెంటీ ఉందా? ఎప్పుడైనా అవుతుంది. మీరు మీ తరఫున మీ సందేశం ఏమి ఇస్తారు? మీరు పెట్టుకోలేదు హెల్మెట్ వాడాలి. థ్యాంక్ యూ. జోగులాంబ గద్వాల జిల్లా ఆదిశీల క్షేత్రం మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలు జరుగుతున్నాయని ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాదరావు ఈవో సత్యచంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 4:30 గంటలకు అభిషేకాలు, పూజలు అనంతరం పొంగలి నైవేద్యం సమర్పిస్తున్నట్లు వారు తెలిపారు. మకర సంక్రాంతి నెల 14న భోగి, 15న సంక్రాంతి నిర్వహిస్తున్నట్లు స్వామివారిని దర్శించుకుని భక్తులు తరించాలని వారు కోరారు. పరమగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థోత్పాదాచార్యోత్తమ వేదవ్యాస లక్ష్మీదేవాయ నమః. స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర దేవతాభ్యమ. ఈ పుష్యమాసం లోపల ఉత్తరాయణం పోయిన తర్వాత పోయి దక్షిణాయనం మొదలవుతుంది. కాబట్టి ఒక నెల వరకు స్వామివారికి దినం ఉదయం పూట 4:30 మొదలుకొని ఆ లోపల పొంగల్ అదే ఉగ్గి నైవేద్యం చేయవలేను. అది చేసినామంటూ అందరికీ మకర రాశిలో మనం ఇదే కాబట్టి ఇదైతుంది. ఇక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో ప్రతి నిత్యం ఉదయం 4 నుండి 6 లోపల స్వామివారికి పంచామృత అభిషేకాలు, మళ్ళీ మహాభిషేకం, తర్వాత మహానైవేద్యం, ఉగ్గి పొంగల్ నైవేద్యం ధనుర్మాస ఫలితంగా ప్రతి నిత్యము స్వామివారికి నైవేద్యం చేయబడును. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆదిశిలా క్షేత్రం స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మద్రకల్ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాదరావు. ఈ ధనుర్మాస సందర్భంగా అందరికీ కూడా తెలియజేయమనగా ప్రతి ధనుర్మాసంలో ఉదయం 4:30 గంటలకే అభిషేకాది ముగించుకొని పులగం నైవేద్యంగా పెట్టడం ఒక సాంప్రదాయం అని. ధనుర్మాసం ముగియడానికి వస్తుంది. 14వ తారీఖు భోగి, 15వ తారీఖు మకర సంక్రాంతి, ద్వాదశి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ధనుర్మాసం ముగించే సమయంలో తెల్లవారుజామున వచ్చి భక్తులందరూ కూడా అభిషేకాలు ముగించుకొని పోవాల్సిందిగా కోరుతూ
ఈ దేవాలయ విశిష్టత మీకు అందరికీ కూడా తెలుసు. మొన్ననే బ్రహ్మోత్సవాలు చాలా నతోన భవిష్యత్తు అన్నట్టుగా లక్షలాది భక్తులు ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి పునీతులైనారు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వాదశి రోజున ఉత్తరాయణానికి స్వాగతిస్తూ అందరూ కూడా దర్శించుకొని పోవలసిందిగా మనసా వాచా కర్మ నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. మాదక ద్రవ్యాల నిర్మూలనపై తీసే సినిమాకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెమినార్లో నటీనటులను RX ఫ్లోర్ యూనిట్ వారు ఎంపిక చేశారు. గద్వాలకు చెందిన చిత్ర నిర్మాత అతికూర్ రెహమాన్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. డ్రగ్స్ పైన ఒక సందేశం ఇవ్వబోతున్నాం. సందేశాత్మక సందేశం అంటే డ్రగ్స్ లో ఈరోజు భారతదేశంలో ఎంతమంది ఏ స్థితిలో ఉన్నారు. డ్రగ్స్ వలన మనకు ఈరోజు భారతదేశంలోనే కాదు ఈవెన్ తెలంగాణలో కూడా చాలా డ్రగ్స్ రేటింగ్స్ డే బై డే పెరిగిపోతున్నాయి. అందులో ముఖ్యంగా యూత్ అనేది దానికి ఎడిట్ అవుతున్నాం. నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. నాకు డ్రగ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. 8 హాస్పిటల్స్ ఉన్నాయి ముంబై జిల్లాలో. డ్రగ్స్ 15 బెడ్ హాస్పిటల్ వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట్. అది ఒక కాన్సెప్ట్. ఈరోజు డిగ్రీ, PG ఇంకా అడిషనల్ PhD ఏవేవో ప్రాక్టీస్ ఈరోజు కొన్ని కోట్ల ఈరోజు యువకులు తమ PGలను చేసి బయటికి వచ్చేస్తున్నారు. కానీ ఉపాధి మార్గం చాలా తక్కువ. ఉద్యోగం అనేది చాలా రేట్. అంటే ఈ లిస్ట్ అడ్వాన్స్డే మనం ఒకసారి రేటింగ్ చూస్తే ఈరోజు మనం 2-3% కూడా మనం జాబ్కి రీచ్ కాలేకపోతున్నాం. చాలా పెద్ద సమస్య. ఈరోజు పేరెంట్స్ ఎంత కష్టంతో సేల్ నమ్ముకొని గోల్డ్ తీసుకుపోయి బ్యాంకులో పెట్టి దాని కష్టంతో పిల్లల్ని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు చదివిస్తున్నారు. వాళ్ళకి ఏమున్నది అని మా పిల్లలు బాగా చదివి పెద్ద ఉద్యోగాలు చేసి మా సేవ చేస్తారు అని ఒక ఏమున్నది. ఆ ఒక డ్రీమ్ని మనం కంప్లీట్ చేయాలి. డాక్టరే కావాలి, ఎస్పీ కావాలి, కలెక్టర్ కావాలి. నోబెల్ ఛాన్స్ ఫర్ ఎనీబడీ. అందరికీ ఆ ఛాన్స్ రాదు. ఓకే, రావచ్చు. బట్ ఈ ఫీల్డ్ ద్వారా మనం నిరుద్యోగాన్ని కూడా దూరం చేసే ఆలోచనలో ఉన్నాం. దాంట్లో ఒక పెద్ద సందేశం ఈ మూవీలో ఇవ్వబోతున్నాం. కావున మీరందరూ కలిసినట్టుగా కోఆపరేట్ చేయండి. తప్పకుండా భారతదేశంలో మన తెలంగాణ రాబోయే కాలంలో మేబీ మీరు అప్రిషియేట్ చేస్తే ఈ మాట చెప్తే తప్పు కూడా లేదు. కానీ మేబీ రాబోయే కాలంలో తెలంగాణ యావత్ భారతదేశానికి రాజధానిగా కాబోయే పరిస్థితులు మాట్లాడాలి ఉన్నాయి. కళాకారులు తమలోని ప్రతిభను, నైపుణ్యాలను తెర మీద ఆవిష్కరించే ఒక అద్భుతమైన ప్రపంచం. కళాకారులు అంటే మనమంతా కళాకారులమే, అవునా కదా? అందరూ కళాకారులే. కాకపోతే తెర వెనక అదే నైపుణ్యాలను తెర మీద ప్రదర్శించే అవకాశం కల్పించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనలో ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి. విద్యార్థులు అంటేనే మంచి నైపుణ్యాలు ఉన్నవారు.
అందులో యువత డిగ్రీ చదువుతున్నామంటే మనమంతా యువకులనే. కాబట్టి ఆ యువకుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి, అలాగే ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడానికి, అందరికీ అది ఒక ప్రపంచం, ఒక కళల ప్రపంచం కదా. సినిమా అంటే అందరూ వెళ్ళలేరు, అందులో వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాల గురించి ఒక సినిమాలు కూడా వచ్చాయి. మనకు చాలా సినిమాలు చూస్తుంటాం, ఎంత కష్టపడతారో సినిమాలో వెళ్ళడానికి కళాకారులు అనేది. అటువంటి అవకాశాన్ని మన మానవులో అంటే భారత్లో ఉన్న గద్వాలకు అవకాశాన్ని తీసుకొచ్చిన అనుకున్నాన్ని, అలాగే ప్రొడ్యూసర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 4 పాటలు బయటకు పెట్టి అనే ఉద్దేశం కాదు వాళ్ళకి. దట్టు నేను హైదరాబాద్ నుంచి నా మిత్రుడు బాలా కోసం వచ్చాను ఇక్కడికి. ఆయన ఎంత గొప్ప మిత్రుడు ఉన్నారంటే 15 సంవత్సరాల క్రితం మేము జై తెలంగాణ అనే ఒక రసమే బాలకృష్ణ గారి సినిమా తీసిన సినిమాలో మేమిద్దరం యాక్టర్స్ యాక్చువల్గా. తెలంగాణ కోసం అమరవీరులైన అమరవీరుల మీద యాదయ్య క్యారెక్టర్ నేనేస్తే కృష్ణయ్య క్యారెక్టర్ తనేసిండు. అట్లా అమరవీరులుగా మేము పాత్రలు పోషించిన రసమే బాలకృష్ణ గారి దర్శకత్వంలో అక్కడి నుంచి మా ప్రస్థానం ఎన్నో నాటకాలు తెలంగాణ కోసం, జైపూర్ తెలంగాణ కానీ, మలయాళం సినిమాలు, మన మోహన్ లాల్ గారి సినిమాలో వర్క్ చేసిన ఇద్దరు కలిసి గోల్కొండ దగ్గర హైదరాబాద్ షూటింగ్ జరిగింది. అట్లా ఆయన జీవితం మొత్తం కళ కోసం అంకితం చేసి ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని ఆయన తపనతో ఉన్నాడు. సో నేను నా ప్రస్థానాన్ని వివిధ దేశాలకు వెళ్ళాను. తెలంగాణ తరఫున తెలంగాణ ఆందోళనని జెండా నిలబెట్టాను. చాలా నా గురించి మీరు గూగుల్లో కొట్టిన అవసరం నా ప్రొఫైల్ కదా అదని చెప్పాల్సిన అవసరం టైం లేదు కాబట్టి. బట్ 11వ డివిజన్ జ్యోతినగర్ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం శ్రీ దారిమైసమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రజాసేవే లక్ష్యంగా అమ్మవారిపై ఉన్న భక్తితో స్థానిక మాజీ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ తన సొంత ఖర్చులతో ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. అమ్మవారి కృపతో ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠాపన గావించారు. మంగళం దీర్ఘమాయుః అయం దేవతారాబలం చంద్రబలం తద్యర్పమాస్పదే కళ్యాణాభ్యో నమః మండపదేవతాభ్యో ధ్రువం దేవో బృహస్పతిః ప్రాతకాల సమయన ఆరాధనా కరిస్తే వందే పద్మారామనే త్రిభువన सर्वेषां जनानाम् आयुः आरोग्यैश्वर्याभ्यर्थेन प्रातःकाल समयेन रूपमाग्रापयामि साक्षात् ఒకసారి అందరూ నాదికి ఇవ్వండి. ఒకసారి రెడీ స్మైల్, రెడీ స్మైల్. యజమానసి సంకల్పిత 11వ జ్యోతి నగర సభ్యత్వాన సంకల్పిత దారి మైసమ్మ దేవత పూజా సమయన
నూతనంగా మీరు వచ్చిన కావండి హెల్మెట్ చాలా స్ట్రిక్ట్ అందరూ యాక్సిడెంట్స్ తగ్గినాయి ట్రిపుల్ రైడింగ్ బాగా నమస్కారం పెద్ద మనుషులందరికీ. ఈరోజు 11వ డివిజన్ జ్యోతినగర్లో మరి నూతనంగా దారి మైసమ్మ గుడి కావాలని బస్తీ పెద్ద మనుషులు మహిళా సోదరుమణులు కోరిన వెంటనే మరి మా యొక్క డివిజన్ మా బస్తీ ప్రజలందరూ కూడా సుభిక్షంగా అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో మరి దారి మైసమ్మ గుడిని మేము నిర్మించడం జరిగింది. మరి మా యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా ఎల్లవేళ ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ప్రజలందరూ కూడా పిల్ల పాపలు సంతోషంగా ఉండాలని ఈరోజు గుడి నిర్మాణించుకొని మరి తల్లివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన డివిజన్లో మరి అన్ని డివిజన్లోకి వెళ్ళా ఆదర్శ డివిజన్గా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు గత 2 సార్లు కూడా మా డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో మరి మా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సహకారంతో ఈ డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాము. అవసరమైన చోట సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఓపెన్ డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్, అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు, పెన్షన్స్ కూడా అందించడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మక్కాన్ సింగ్ గారి సహకారంతో ఇక్కడ ప్రజలందరికీ కూడా సన్న బియ్యం మరియు మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ 500కే, మరి కరెంటు బిల్లు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేక సంక్షేమ పథకాలను తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సహకారంతో ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉన్నారు. ఇంకా కూడా రాబోయే రోజులలో ప్రజలకు ఏ విధమైన అవసరాలున్నా ఏ విధమైన సంక్షేమ పథకాలైనా కూడా మేము అందించడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాము. మరి రాబోయే రోజులలో ఇంకా ఎవరికి ఏ సమస్య ఉన్నా మేము ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ మక్కాన్ సింగ్ గారి నాయకత్వంలో పనిచేస్తామని కోరుకుంటున్నాము. అదేవిధంగా అర్హులైన అందరికీ కూడా ఈ యొక్క స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామనే వారికి ఇందిరమ్మ ఇల్లులు, మరి 2వ ఫేజ్లో స్థలం లేని వారికి కూడా స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లులు మన గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు సహకారంతో ఇందిరమ్మ ఇల్లు కూడా అందరికీ అందిస్తామని కోరుకుంటూ మా యొక్క డివిజన్ ప్రజలతో పాటు రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దారి మైసమ్మ తల్లిని కోరుకుంటున్నాము. మాకు దారి మైసమ్మ నిర్మించుకోవడం ఇంతకుముందు ఉండే, అవి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మాకు పునర్నిర్మాణం చేయడానికి కోసమని మా కార్పొరేటర్ని అడిగినాము. అన్న మాకు ఇట్లా దారి మైసమ్మ ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇట్లా చేయాలని అంటే ఎంబడే ఆలోచన చేయకుండా మాకు మెటీరియల్ అంతా ఇచ్చింది. సిమెంట్ కానీ ఇటుక అన్నీ ఇచ్చి పునర్నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు ప్రతిష్టాపన చేసి పూజ చేసినాం, చేపించిన అన్ని రకాలుగా మా కార్పొరేటర్ పెద్దలి ప్రకాష్ గారు అన్ని సమకూర్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. మన 11వ డివిజను పెద్ద మనుషులకు, కమిటీ సభ్యులకు, మన పెద్దెల్లి ప్రకాష్ గారు, పెద్దెల్లి తేజశ్రీ గారు మేము అడగంగానే
మాకు సహకరించి ఒక 15,000 రూపాయల మెటీరియల్ ఇప్పించి మైసమ్మకు సహకరించినారు. దానికి మేము అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బస్సులో ఏది జరిగినా ఏదైనా కూడా మాకు సహకరిస్తాడు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మోరీలు కానీ, పైప్ లైన్లు కానీ, వాటర్ అవి కానీ అన్నీ మాకు చేసిండు. మేము ముందు కూడా గెలవడానికి కోసం మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాము, గెలిపిస్తాము. దీనికి మేము సహకరిస్తాము, ముందు పడి పనిచేస్తామని మేము అందరి తరఫున చేస్తున్నాము. మా సభకు మాకు ఇక్కడ మైసమ్మ తీసేసిండు, మళ్ళీ కొత్తగా నిర్మించినాం. దానికి మా పెద్దల్లి ప్రకాష్ 13వ వార్డు 11వ వార్డు గారు ఓపెన్ చేసిండ్రు. వెంటనే మాకు సహకరించారు, వెంటనే అన్నీ అందించారు, చేశారు. ఇవాళ ఓపెనింగ్ చేస్తున్నాం. వాళ్ళకు ధన్యవాదాలు. మళ్ళీ గెలవాలి అని కోరుకుంటున్నాం. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మండల న్యాయ సేవాధికార సంస్థ గోదావరికని ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి డాక్టర్ టి శ్రీనివాసరావు, గోదావరికని ఏసీపీఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం జడ్జి పోలీసు అధికారులతో కలిసి జెండా ఊపి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి గాంధీ చౌక్ వరకు రహదారి భద్రతపై ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తానని మరియు రోడ్డుపై ప్రాణాలను కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను బాధ్యతాయుతమైన డ్రైవర్, పాదచారి, రైడర్, సైక్లిస్ట్ గా ఉంటానని హామీ ఇస్తున్నాను. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించనని హామీ ఇస్తున్నాను. నేను మద్యం సేవించి లేదా వాహనం నడపకూడదని హామీ ఇస్తున్నాను. నేను వాహనం నడుపుతున్నప్పుడు రోడ్డుపై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాను. ఎల్లప్పుడూ సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకుంటాను. నేను ఓవర్టేక్ చేయకూడదని, ఓవర్ స్పీడ్ చేయకూడదని, డ్రైవింగ్ కు పాల్పడకూడదని హామీ ఇస్తున్నాను. నేను జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటుతా నిర్ధారిస్తాను మరియు రోడ్డుపై స్వేచ్ఛగా ఎడమ వైపునున్న మార్గాన్ని నేను నిరోధించను మరియు సైన్ బోర్డులను అనుసరిస్తాను. నేను ఎల్లప్పుడూ ఉపయోగిస్తాను. నేను ఎల్లప్పుడూ అంబులెన్స్ కు దారి ఇస్తాను. రోడ్డు భద్రతా నియమాలు మరియు నిబంధనలన్నింటినీ సురక్షితమైన సమాజం కోసం బాధ్యతాయుతమైన రహదారి వినియోగదారుడిగా ఉంటానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. గారికి, మిగతా జడ్జిలకు, సోదర మిత్రులకు, అడ్వకేట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి మరియు ప్రిన్సిపల్ జడ్జ్, ఫస్ట్ అడిషనల్ మేజిస్ట్రేట్ అండ్ సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ మరియు తోటి సీనియర్ అండ్ జూనియర్ న్యాయవాదులు, మరి ఏసీబీ గారికి, రమేష్ సార్ గారికి, మరి ట్రాఫిక్ ఏసీబీ గారికి, మరి సిఐ 1 టౌన్ గారికి అండ్ ట్రాఫిక్ సిఐ గారికి అందరికీ నమస్కారాలు. వన్స్ అగైన్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే ఈ ఫస్ట్ ఇయర్లో మేము అందరం విద్యార్థుల గురించి అయిపోయిందా చౌరస్తా
సరే సరే నచ్చ వచ్చేది మంచిగా వస్తుంది. ఇంటర్మీడియట్ నుండి ఈ రోజు వరకు ఎవరైతే డిగ్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తెలుసు. కాకపోతే తల్లిదండ్రులు బైక్ కొనిస్తారు. బైక్ కొనిచ్చే ముందు ఎంత సఫర్ అవుతారో మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు బైక్ తీసే ముందు కంపల్సరీ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కంపల్సరీ చూసుకోండి. మీకు ఏదో మేము బైక్ కొనిచ్చామా మా అబ్బాయిల కానీ మేము హ్యాపీగా ఎప్పుడు ఉన్నాం. ఇంటికి తిరిగి వస్తారా లేదా ఎదురు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అదొక్కటి దృష్టి పెట్టుకొని మీరు బైక్ రైడింగ్ అనేది చేయండి. ఏదో మా బైక్ ఉంది కదా, నా ఫ్రెండ్ 100 స్పీడ్ పోతున్నాడు, నేను 200 స్పీడ్ పోవాలని చెప్పేసి అలా ఎప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే మీరు అలా వెళ్ళిందనుకో మీ ఇంట్లో తల్లిదండ్రులు సఫర్ అవుతారు. అదొక్కటి 100% మీరు బైక్ ఎక్కినప్పుడు మీ తల్లిదండ్రులను, మీ ఫ్యామిలీస్ని గుర్తు పెట్టుకొని బైక్ డ్రైవ్ చేయండి. ఇప్పుడు ఈరోజు మా సార్ అయితే చెప్పారో అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ తప్పక పాటించండి. హెల్మెట్ ఈజ్ మస్ట్. ఏది ఏమైనా కూడా, ఎంత యాక్సిడెంట్ ఏమైనా కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ కాపాడుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఏదో సిగ్నల్ దగ్గర మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే 45, 40, 43, 42 సెకండ్స్ అయిపోతాం, ఇంకా స్పీడ్ అయిపోతుంటాం. అది ఒకటి మానుకోండి. సిగ్నల్స్ దగ్గర కంపల్సరీ సిగ్నల్స్ పాటించండి. ఏదో ప్రాబ్లం ఉంది మాకేదో చూస్తాను మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీకు ప్రమాదం కొంచెం ఉంటుంది అక్కడ. అది మీరు గుర్తుంచుకోరు సైకాలజీ. మరి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనకి రాష్ట్రం మన న్యాయసేవ అధికార సంస్థ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దినము ఈ సేఫ్టీ డేని నిర్వహిస్తున్నాం. ఈ దినము విద్యార్థులకి రోడ్డు పద్ధతి ఎలా పాటించాలి, అలాగే డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్ తీయడానికి వీల్లేదు, లైసెన్సు, ఇన్సూరెన్సు, అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించడము, వీటన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. అదే కాకుండా మరి భారతదేశంలో అనేక మంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోజు రోజుకు ఎక్కువ మంది యూతే యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి యూత్కి ఎక్కువ అవగాహన కలిగించినట్లయితే మ్యాక్సిమం మనం ఈ యాక్సిడెంట్ని అవాయిడ్ చేయొచ్చు. అనేక మంది ప్రాణాలను కూడా మనం నిలబెట్టుకోవచ్చు. అంతేకాకుండా యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అంటారు. ఈ ఫస్ట్ అవర్లోనే ఎవరైనా సరే హెల్ప్ చేయొచ్చు. ఆ వ్యక్తిని సమీపంలో హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయొచ్చు. వాళ్ళు కూడా పోలీసు వారు కానీ లేకపోతే మరో హాస్పిటల్ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి ప్రశ్నలు వేయకుండా, వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా కూడా వాళ్ళని చేయొచ్చు అనేసి ఈ మధ్యన మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ కూడా జారీ చేసింది. దాని ప్రకారం ఎవరైతే అలాగా ఆ వ్యక్తుల్ని యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళని ఇమ్మీడియట్గా దగ్గరలోని హాస్పిటల్కి సహాయం చేస్తారో వాళ్ళకి రివార్డు కూడా ఇవ్వమనేసి ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. వాళ్ళనే మనకి గుడ్ సమారిటన్ లా అని అంటారు. ఆ లా ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వెళ్ళి ఆ వ్యక్తుల్ని హాస్పిటల్ జాయిన్ చేయొచ్చు, ట్రీట్మెంట్ చేయించవచ్చు. వాళ్ళ కోర్టు కూడా వాళ్ళు పిల్లనవసరం లేదు. ఈవెన్ పోలీసులు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అవసరం అంటే రికార్డ్ చేస్తారు తప్ప వాళ్ళకి ఇష్టం లేకుండా ఏది చేయడనేసి ఆ చట్టం ప్రకారం చెప్తుంది. కాబట్టి మ్యాక్సిమం మన ప్రాణాలను కాపాడుదాం, రోడ్డు భద్రతలను పాటిద్దాం. థ్యాంక్ యూ అనండి. ఒక ప్రపంచ యుద్ధం లోపల ఎంతమంది చనిపోయారు? ఫస్ట్ ప్రపంచ యుద్ధం కానీ, సెకండ్ ప్రపంచ యుద్ధం కానీ తెలియదా? తెలియకుండా ఇప్పుడు మీరు మీ అందరి దగ్గర సెల్ ఫోన్లోనే నాకు తెలుసు. ఒక్కసారి గూగుల్ చేయండి. ఏమని గూగుల్ చేశారంటే ఫస్ట్ వరల్డ్ వార్లో కానీ, సెకండ్ వరల్డ్ వార్లో కానీ ఎంతమంది చనిపోయినారు.
అది గూగుల్ చేసిన తర్వాత ఇంకొకటి ప్రతి సంవత్సరం యాక్సిడెంట్ల లోపల ఎంతమంది చనిపోతున్నారు అని కూడా ఒకసారి గూగుల్ చేస్తే ఏ ప్రపంచ యుద్ధం లోపల కూడా చనిపోయిన దానికంటే ఎక్కువ మంది మనం సింపుల్గా యాక్సిడెంట్ లోపల చనిపోతాం ప్రతి సంవత్సరం. అంటే మనకు మొన్న ఈ కార్గిల్ వార్ వచ్చింది, లేకుంటే ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం వస్తుంది, అవన్నీ చదువుతాం, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతారు. కానీ ఒక రోడ్ యాక్సిడెంట్ అంటే రోడ్ యాక్సిడెంటా అని మనం అది చూసి చూడకుండా పక్కకు పడి వెళ్ళిపోతాం. అంటే ఒక మనిషి మన కుటుంబం నుంచి మాయమైతే ఎంత బాధ ఉంటుంది అనేది ఆ కుటుంబం మాత్రమే తెలుసు. ఇదన్నీ కూడా ఎట్లా జరుగుతాయి అంటే చాలా సింపుల్ రీజన్స్ తోటి జరుగుతాయి. మీరందరూ ఉన్నారు, మీరందరూ మా ట్రాఫిక్ పోలీసులను మమ్మల్ని ఊరికైనా కొట్టేసి స్పీడ్ బైకింగ్ చెప్పేసి వెళ్ళిపోతారు. మీరందరూ ఆ పిల్లలందరూ కూడా ఆడ ట్రాఫిక్ పోలీస్ చెక్ చేశానంటే పక్కన పడి స్పీడ్గా వెళ్ళిపోతారు. మీరు కూడా దాన్ని హీరోయిజం లాగా చూస్తారు, అవునా కాదా? కానీ అది హీరోయిజం కాదు. అది ఏంటి అంటే అది ప్రమాదం. ఎక్కడో ఒక చోట ఎప్పుడో జరగచ్చు, ఎప్పుడైనా జరుగుతుంది ప్రమాదం, ఎప్పుడైనా జరగచ్చు. అది జరిగినప్పుడు ఆ మనిషి మన కళ్ళ ముందు నుంచి మాయమైపోతాడు, సింపుల్గా మాయమైపోతాడు. అదేంటి అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం, ఇప్పుడు సార్ చెప్పినట్టు మీకు చెప్పిన చదివించిన అన్నీ కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మన కుటుంబం నుంచి ఒక మనిషి అకస్మాత్తుగా మాయమైపోయేటువంటి సందర్భం ఒక రోడ్ యాక్సిడెంట్ మాత్రమే. కాబట్టి మీరు అందరు యంగర్స్, మీరు భవిష్యత్తు, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాలి. మీరు కూడా మీరు బైక్ నేర్చుకునేటప్పుడు కానీ కార్ తోలేటప్పుడు కానీ మినిమం జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అందరికీ కొంచెం ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా పెద్ద సోది, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాకు తెలియదా, మాకు ఇట్లా చెప్తున్నారని మీకు అనిపిస్తుంది. అనిపించినప్పటికీ కూడా ఎందుకు చెప్తున్నాం మీకు బలవంతంగా అంటే, మీరు ఇప్పుడు సార్ చెప్పిన అన్ని సూచనలు పాటించి ఏ ఒక్కరు వాళ్ళ ప్రాణం కాపాడుకున్నా మేము మా యొక్క ఈ మీటింగ్ ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మీ బ్రదర్స్కి చెప్పండి, మీ సిస్టర్కి చెప్పండి, మీ పేరెంట్స్కి చెప్పండి, కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి, లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తర్వాత మీకు సరైన లైసెన్స్ ఉంటేనే బండి తోలాలి, సరైన ఇన్సూరెన్స్ ఉంటేనే బండి తోలాలి. ఇవన్నీ కొంచెం మనం మొదటి నుంచి అలవాటు చేసుకుంటే మనం ఒక మంచి సొసైటీని క్రియేట్ చేసుకునే వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి పిల్లలు మీరు అందరూ కూడా ఇప్పుడు పాటించిన సార్ చెప్పిన సూచనలు పాటించి మేము చెప్పిన దానికి ఇంత కష్టపడి మిమ్మల్ని కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చినందుకు మీరు దాన్ని పాటించి మా యొక్క ఆశయాన్ని, మా యొక్క దీన్ని మీరు పాటిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇంతమంది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనకు రోజు రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి. మనకు ఫస్ట్ వరల్డ్ వార్లో కావచ్చు, సెకండ్ వార్లో కావచ్చు, ఎంతమంది పబ్లిక్ చనిపోయారో అంతకన్నా ఎక్కువ మంది చనిపోతారు. అంటే మనం జనరల్గా ఏదైనా మేజర్ యాక్సిడెంట్ జరిగితే మనం ఇది అని చూస్తాం, కానీ ఒకరిద్దరు తీస్తే రోడ్ యాక్సిడెంట్స్ అనేది తీసుకుంటబడుతున్నాం. ఆ రోడ్ యాక్సిడెంట్ వల్ల ఒకరే కాదు మన ఫ్యామిలీ అనేది ఆగమవుతుంటుంది. రోజుకు సుమారుగా ఎవ్రీ 4 minutes ఒక యాక్సిడెంట్ జరుగుతుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అలైవ్ అరవ్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోడ్డు పైన యాక్సిడెంట్స్ను నిర్మూలించాలి, ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ అనేది తెలియాలి. మనం చేసే చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకుంటే మన లైఫ్ అనేది సేఫ్గా ఉంటుంది. అది మెయిన్గా హెల్మెట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ హెల్మెట్ అనేది ధరించారు వాళ్ళు. 50% ఆఫ్ ది పర్సన్ ధరిస్తారు, 50% ఆఫ్ ది పబ్లిక్ ఏంటంటే మర్చిపోతారు. ఏంటంటే ఇక్కడికి పోయేస్తాం కదా, మనం బండి స్టార్ట్ చేసినాం కంపల్సరీ హెల్మెట్ అనేది తీసుకోవాలి. హెల్మెట్ పెట్టుకున్న తర్వాత బండి స్టార్ట్ చేయాలి. మన గురించి మన ఫ్యామిలీ అనేది ఎదురు చూస్తున్నాం. మన ఇంట్లో నుండి ఎంతసేపు అయితే బయటకు వెళ్ళామో అంతసేపు మనం తిరిగి రావాలి. ఒకటి. రెండోది సెల్ ఫోన్ డ్రైవింగ్. ఫోన్ వచ్చినప్పుడు ఒక క్షణం ఆగి మాట్లాడాలి. మన ఫోన్ ఎత్తడం పోవడం వల్ల జరిగేది ఏమీ లేదు, జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతుంది. కానీ మీరు బండి నడుపుకుంటూ ఫోన్ నడిపిస్తే ఎదుటి వాళ్ళు ఎవరైనా వచ్చా అంటే మన మైండ్ అనేది ఒకటే పని చేస్తాం, 2 పనులు చేయదు. మనం సెల్ ఫోన్ ఇట్లా మాట్లాడుకుని చేస్తే ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ కావచ్చు, మనకు కావచ్చు. దీనివల్ల యాక్సిడెంట్స్ అనేది పెరుగుతుంది. యాక్సిడెంట్స్ అనేది మెయిన్గా సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వితౌట్ హెల్మెట్, ప్లస్ నెగ్లిజెన్సీ అన్ని ప్రతి ఒక్క టెక్నికల్ వల్ల చాలా తక్కువ జరుగుతుంది యాక్సిడెంట్స్. రోడ్స్ అనేది చాలా విశాలంగా ఉన్నది, వ్యూ అనేది క్లారిటీగా ఉన్నది, లైటింగ్ చాలా బాగా ఉన్నది, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, కాషనరీ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా యాక్సిడెంట్స్ అనేది రోజు పెరుగుతున్నాయి. దీని ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే నెగ్లిజెన్స్. ఏమైతుంది ఇక్కడికి కదా పోతున్నాము అనే కాన్సెప్ట్ మీద అది అన్ని మర్చిపోవాలి ప్రతి ఒక్కరు. నాకు ఏమైనా జరిగితే నా ఫ్యామిలీ ఆగమవుతుంది అనే కాన్సెప్ట్ మీద ఉంటే మనం ఎన్ని ప్రోగ్రామ్ చేసినా కూడా స్వయంగా మనకు వస్తే మాత్రం యాక్సిడెంట్స్ అనేది 100% తగ్గుతాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్క స్కూల్, కాలేజెస్, ప్రతి ఒక్క అంటే
ఆల్ డిపార్ట్మెంట్స్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నాయి. దీనివల్ల వచ్చే కాలానికి అంటే లాస్ట్ ఇయర్ 25లో ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో 26లో తగ్గుతాయి. 27లో విత్ 2-3 ఇయర్స్లో ఈ యాక్సిడెంట్ రేట్ అనేది జీరోకు రావాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. సో దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క 2-వీలర్ 3-వీలర్ 4-వీలర్ వాళ్ళకు విజ్ఞప్తి, ప్రతి ఒక్క రూల్స్ పాటించండి. మీ గురించి పోలీసు వాళ్ళు కాదు, మీ ఫ్యామిలీ ఎదురు చూస్తున్నారు. మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మీరు బండి నడపని జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. క్షేమంగా బయటికి రండి, క్షేమంగా ఇంటికి చేరండి. థ్యాంక్ యూ. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 47,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే ఇవ్వాలని సింగరేణి గాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కుర్మి రాజ్ కుమార్లు డిమాండ్ చేశారు. గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణికి చెందిన బొగ్గు మరియు విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వంకు చెందిన విద్యుత్ సంస్థలు వాడుకొని 47,000 కోట్ల రూపాయల బకాయిలు పడ్డారని, వాటిని ఇంతవరకు సింగరేణికి చెల్లించకపోవడంతో సంస్థ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైందని వారు తెలిపారు. కాలేజ్ ప్రధాన కార్యదర్శి, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అన్నయ్య గారు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ సాధన, బ్రాంచ్ కార్యదర్శి మా తెలుసు కదా, జనరల్ సెక్రటరీ రాజకుమార్ తెలుసా సిఎండ్ఎండి గారు లేడు పర్మనెంట్గా, అట్లాగే డైరెక్టర్ ఫైనాన్స్ లేరు, ఇవాళ నిర్ణయాలు చేసేటటువంటి వాళ్ళు లేరు. ఏ ఒక్క చిన్న సమస్య పైన ఫైనాన్స్గా ఏదన్నా సింగరేణి డేకి డబ్బులు ఇవ్వాలన్నా, లేదా సింగరేణి కార్మికులకి ప్రొడక్షన్ తీయడానికి ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలల్లో మార్చి నెలల్లో ప్రొడక్షన్ ఎంకరేజ్గా ఏదో ఇన్సెంటివ్ ఇవ్వాలని నిర్ణయం అయిందో దానికి కూడా డైరెక్టర్ ఫైనాన్స్ లేక సంతకాలు కాక ఆగిపోవడం అనేది జరిగింది. బహుశా సింగరేణి చరిత్రలో ఈ విధంగా ఎప్పుడు లేదు. ఇప్పుడు ఏదైతే టెంపరీగా ఒక సిఎన్ఎండి గారికి ఇచ్చారో ఆయనకి ఇప్పటికే 3 బాధ్యతలు ఉన్నాయి గవర్నమెంట్లో. ట్రాన్స్కో సిఎన్ఎండి, జెన్కో సిఎన్ఎండి, అట్లనే డిప్యూటీ సీఎంకి పర్సనల్ సెక్రటరీగా ఉండటం వలన ఆయన సింగరేణి సమస్యలు చూడలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ సింగరేణిలో ఏ పని కూడా జరగడం లేదు. ఒక పక్కనేమో పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో కొత్తగా సర్క్యులర్లు ఇచ్చి కార్మికులని అనవసరంగా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సింగరేణికి రావాల్సినటువంటి 47,000 కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఇవ్వటం లేదు. ఇక్కడ అడిగేటటువంటి యాజమాన్యం లేదు. యాజమాన్యంలో అధికారులు వాళ్ళ పదవులను కాపాడుకోవడానికే ఈ సింగరేణిని గవర్నమెంట్కి తాకట్టు పెట్టే పద్ధతి వచ్చింది. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో ఏర్పడటానికి ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సింగరేణికి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆపడం, చివరికి టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే నాటికి 19,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ బాకీ ఉండిపోయింది. మరి ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు సింగరేణికి అన్యాయం చేస్తుంది గవర్నమెంటు, ఈ డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలకి ఆ అప్పుని ఇంకా పెంచారు. అంటే ఇవాళ టీఆర్ఎస్ ఏలు పెడితే వీళ్ళు కాలు పెట్టిన సందంలో ఇవాళ సింగరేణిని తయారు చేశారు. ఒక పక్కనేమో కొత్త మైన్స్ రావడం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏలము సెంట్రల్ గవర్నమెంట్ అయితే చట్టాన్ని మార్చదు. కనీసం మీరు పాల్గొనైనా సరే యాక్షన్లో పాల్గొనైనా మనకి రావాలని అంటే వీళ్ళు పాల్గొనడానికి సిద్ధమయ్యారు. అయితే కొన్ని ప్రైవేట్ కంపెనీలు
ముఖ్యంగా ఏదైతే మరి కేంద్రంలో అధికార పార్టీకి అండగా ఉన్నటువంటి అదానీ గ్రూప్ కానీ, అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి గ్రూప్ కానీ, ఏఎంఆర్ గ్రూప్ వీళ్ళందరూ కూడా పాల్గొనడానికి టెండర్ ఫారాలు తీసుకున్నారు. ఇది తెలిసిన తర్వాత మేము అన్ని కార్మిక సంఘాలని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ ఇవాళ ప్రైవేట్ వాళ్ళు వెనక ట్రాన్స్కో వాళ్ళు వేశారు. మరి ఏమైనా అనుభవం ఉన్నదా, ఎక్కడైనా చేశారా అంటే సింగరేణికి ఇవ్వాలని ఆనాడు జనుకొని ఆనాడు రోషయ్య గారు గవర్నమెంట్ వచ్చిన చంద్రశేఖరరావు గారు దాన్ని తీసుకుపోయి ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఈ మణుగూరు మైన్ కూడా మణుగూరు PKOC2 ఏదైతే డిప్స్కో తీసుకొని జనుకో ఇవ్వడం కొరకు, అంటే డైరెక్ట్గా ప్రైవేట్ కాకుండా ఇండైరెక్ట్గా ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కొనసాగించాం. దాన్ని గనక ఒకవేళ జనుకో వాళ్ళు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి మేము దాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మాకు రావాల్సిన డబ్బులే ఇయ్యరు. కుంభకోణాలు జరిగింది, హెడ్ ఆఫీసులో కుంభకోణం జరిగిందని, లేదా ఓసీల టెండర్లలో కుంభకోణాలు జరుగుతున్నాయి. మరి వీటన్నిటి మీద మరి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే, కార్మికులు వాళ్ళ పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికేమో విజిలెన్స్ అని పెట్టి వాళ్ళ ఉద్యోగాలు రాకుండా చేయడానికేనా విజిలెన్స్ డిపార్ట్మెంట్? మరి ఇన్ని కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి, దీని మీద విజిలెన్స్ జరపండి, మీకు దమ్ముంటే దాని మీద చర్య తీసుకోండి. అంతేగాని ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా కార్మికుల ఉద్యోగాలు పోగొట్టడానికి విజిలెన్స్ డిపార్ట్మెంటు ఉన్నదన్నట్టు కనబడతా ఉంది. దీన్ని కూడా మేము దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము గుర్తింపు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాజకీయ జోక్యం ఎంత పెరిగిపోయిందంటే, ఇవాళ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు, పోస్టింగులు, ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలంటే ఇవాళ గవర్నమెంట్లో మంత్రులకి డబ్బులు ముడితే ఇక్కడ సింగరేణిలో పోస్టింగులు, సింగరేణిలో ట్రాన్స్ఫర్లు ఆఫీసర్లకి. ఏ ఆఫీసర్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తే పోయి జాయిన్ కావట్లేదు. కార్మికులకు మాత్రం జాయిన్ కాకపోతే వెంటనే వాళ్ళ పేరు తీసేస్తారు, మస్టర్లు ఆపేస్తారు. ఇది ఇవాళ సింగరేణిలో ఇది చేస్తూ ఉంది. తర్వాత ఇవాళైతే INTC నాయకులు ఇవాళ AITC విఫలమైందని చెప్తా ఉన్నారు. దేంట్లో విఫలమైంది? గతంలో లాగా మేము వసూళ్లు చేయడంలో విఫలమైనవా? లేకపోతే ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం INTCని, మీరు చెప్తున్నారు కదా గవర్నమెంట్ మాది, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మేము ఏం చేసినా చేస్తూ ఉంటున్నారు కదా, మంచిదే, మీదే గవర్నమెంటు. మరి మీరు ఆ 47,000 కోట్ల రూపాయలు సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇప్పియండి, ప్రతి బాయ్ మీద మిమ్మల్ని సన్మానం చేస్తాం మేము. మిగిలిన బాధ్యతలన్నీ మాయే. మిగిలిన సమస్యలు ఏదైనా పరిష్కారం చేయలేకపోతే AITCగా మేము విఫలమైందని ఒప్పుకుంటాం. కానీ మీరు గవర్నమెంట్లో ఉండి కార్మిక సంఘమై ఉండి సింగరేణికి రావాల్సిన 47,000 కోట్ల రూపాయలు మాట్లాడరు. అసెంబ్లీ జరిగితే ఇవాళ అన్ని పార్టీలు ఉన్నాయి, బయట చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సింగరేణి సమస్యల మీద ఎవరు మాట్లాడారు? ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నా సరే CPI పార్టీ నుండి సాంబశివరావు గారు సింగరేణిలో జరుగుతున్నటువంటి విషయాలపైన, ఈ మైన్స్ అలాట్మెంట్ సమస్యలపైన కానీ, కార్మికుల సమస్యలపైన, సొంత ఇంటి పథకం పైన, మారుపేర్ల వాళ్ళ సమస్య పైన, డిస్మిస్ కార్మికుల సమస్య పైన, వీటన్నిటిపైన కూడా ఆయనే మాట్లాడాడు. మరే రాజకీయ పార్టీ వాళ్ళు కూడా నోరిప్పినటువంటి పాపాన పోలేదు. ఇక్కడ మాత్రం బాయిల మీద ఇక్కడ చాలా చెప్తూ ఉంటారు. HMS ఉన్నది, ఇవాళ AITCని విమర్శ చేస్తూ ఉన్నారు. అయ్యా మీరు ఒకటే గుర్తించండి, ఎవరైతే సింగరేణి మైన్స్ ప్రైవేట్ కావడానికి ఆ యొక్క బిల్లుని పార్లమెంట్లో బలపరిచారో ఆమె ఇవాళ మీకు అధ్యక్షురాలుగా ఉన్నది, ఆ కవిత గారే అధ్యక్షురాలుగా ఉన్నది. మీరు మీ పేపర్ స్టేట్మెంట్ తీసి చూడండి. ఒక 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం మీరే సింగరేణిలో కవిత గారి వల్ల అవినీతి జరుగుతూ ఉంది, రైటర్ల క్లర్క్ల అపాయింట్మెంట్లో కుంభకోణాలు జరిగింది, దీనిలో కవిత ఇది ఉందని రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు మీరే.
మళ్ళీ ఇప్పుడు మీరే ఆమెని అధ్యక్షురాలుగా పెట్టుకొని మీరు ఏఐటీసీని విమర్శ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక కార్మిక సంఘంగా ఇవాళ అందరం సమస్యల పైన, యాజమాన్యం పైన, ప్రభుత్వం పైన కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మా పీరియడ్ అయిపోయిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. మాకు సెప్టెంబర్ 2026 వరకు 9వ తారీఖు వరకు ఉన్నదని, 2026 వరకు ఉన్నదని లెటర్ ఉన్నది. మరి ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీబీజీకేఎస్ వాళ్ళకి 2 సంవత్సరాలకి ఆర్డర్ ఉంటే 4 సంవత్సరాలకి ఎలక్షన్లు పెట్టకపోయినా మీరు ఎందుకు మాట్లాడలేదు? నోరు మెదపలేదే? ఆనాడు ఎన్నికలు పెట్టాలని మేము కోర్టుకు పోతే మీరేమో పోయి సింగరేణి భవన్లో సింగరేణి యాజమాన్య పక్షాన్ని చేరారే ఎలక్షన్లు వద్దని. మరి ఇవాళ ఎట్లా మీరు పీరియడ్ కాకముందే చేయాలని అడుగుతున్నారు? అయినా ఆనవాయితీగా 4 సంవత్సరాల సిస్టమ్ ఉన్నది సింగరేణిలో, అది ఖచ్చితంగా కొనసాగాలి. దానికి అవసరమైతే లీగల్గానైనా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ, ఏదైతే దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలనేటువంటి వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఇవాళ కార్మికులను గందరగోళపరుస్తున్నారనేది కార్మిక వర్గం అర్థం చేసుకుంటుందని తెలియపరుస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉన్న పరిస్థితిలో నిర్ణయాలు తీసుకునే చైర్మన్ లేరనేది బాగా హైలైట్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఈ రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమైన సింగరేణి, ఈ రాష్ట్రానికి ఆర్థికపరమైన ట్యాక్సులు, రాయల్టీలు, ఫండ్స్ కట్టే సింగరేణి ఈరోజు దీని దిక్కులేని పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు వందలాది ఫైల్స్ సంతకాలు కాకుండా ఆగిపోయిన సందర్భాన్ని ఈరోజు మనం గమనించాలి. అదేవిధంగా సింపుల్గా చెప్పాలంటే వీడిఏ డిసెంబర్ నుంచి అమలు కావాలి. వీడిఏ ప్రతి 3 నెలలకు ఒకసారి వీడియో పెరుగుద్ది. అది సంతకం పెట్టాలంటే డైరెక్టర్ ఫైనాన్స్ అనుమతి కావాలి. ఒకవైపు డైరెక్టర్ ఫైనాన్స్ లేడు, అది కూడా పెండింగ్లు ఉంది. ఇప్పుడు కార్మికులకు సంబంధించి ఈరోజు ప్రొడక్టివిటీ, అటెండెన్స్ పెరగాలని ఈరోజు ఇన్సెంటివ్ పెట్టమని చెప్పినాం. 3 నెలల ఇన్సెంటివ్ జనవరి, ఫిబ్రవరి, మార్చి పెట్టమని చెప్పినాం. కంపెనీ ఒప్పుకున్నది, ఆ ఫైల్ కూడా పెండింగ్ ఉంది. అంటే నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో సింగరేణి కనుక ఇట్లా ఉంటే, అసలు ఒకవైపు సింగరేణిలో ప్రొడక్షన్ పెంచమని చెప్పేటోళ్ళు లేరు ఇప్పటి వరకు. కేవలం మనుగూరు, కొత్తగూడెం, గోలేటి మాత్రమే ఈరోజు 100% ప్రొడక్షన్ వచ్చింది. మిగతా అన్ని అండర్గ్రౌండ్ మైన్లు అయితే 50% ఎబోనే ఉన్నాయి. మేనేజ్మెంట్ స్ఫూర్తిదాయకంగా మరి ఏంది మీరు కార్మికులను ఉద్దేశించి ప్రొడక్షన్ పెంచండి అని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఇంత నిరుత్సాహపరిచే ఈరోజు ఈ సింగరేణి ఉంటే అసలు మనం ఈ సింగరేణిలో కార్మిక వర్గానికి రేపు భవిష్యత్తు ఉన్నదా? ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వెంటనే చైర్మన్ పర్మనెంట్గా నిర్ణయం చేయాలి. అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తం మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చైర్మన్ వేయకపోవడం అనేది చాలా విచారకరం. అందుకనే ఏఐటీసీ మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇంకొక వారం రోజుల్లో కనుక పోస్టింగ్ చేయకపోతే కేవలం సింగరేణిలో పర్మనెంట్ చైర్మన్ చేయాలనే ఒక ఉద్యమం మేము తీసుకుంటామనేది కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈరోజు సింగరేణిలో మీరు చూడండి, కార్మికులు మొత్తం గందరగోళ పరిచే విధానాన్ని మిగతా సంఘాలు చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, విమర్శ చేయండి, కాదంటలేము. విమర్శ ఏ స్థాయిలో చేయాలి? ఆహ్వానించేదగ్గర చేయాలి. ఈరోజు ఏఐటీసీ వైఫల్యం అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్న మిత్రులకు, మెడికల్ బోర్డు అనేది ఈరోజు ఏఐటీసీ పోగొట్టిందని చాలామంది చెప్తా ఉన్నారు. ఈరోజు ఎవరి పరిధిలో ఉంది మెడికల్ బోర్డు? ఎవరి పరిధిలో ఉంది? ఈరోజు స్వయంగా సింగరేణి ఏమి చేయలేని పని. ఈరోజు కుక్కను చంపేటప్పుడు పిచ్చి కుక్కను చంపేట విధంగా అసలు మెడికల్ బోర్డు విధానంలో ఒక నెల ప్రెస్లో లక్షలాది రూపాయల కుంభకోణం జరిగిందని ప్రకటించారు. ఎవరు ప్రకటించారండి? అది యూనియన్లకి సంబంధమా? అప్పుడు నడిచేది మెడికల్ బోర్డు ఏదో 6 లక్షలకు 5 లక్షలకు తీసుకొని నడిచేది. కానీ కుంభకోణం జరిగిందని కార్మికులను వేధించి, ఏసీబీ దాడులు చేయించి, జైల్లో పెట్టించి, అనేక రకాల చిత్రహింసలు అన్ని ఏరియాలో చేసిన సంగతి ఎవరు చేసినారు? ఇది మేనేజ్మెంట్లో పార్టు ఎవరు చేసినారో అందరికి తెలిసింది. కానీ ఈనాడు ఎవరు నిర్ణయం చేయాలి? ఇది వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసినాం మేము. మా అధ్యక్షులు మా గౌరవ అధ్యక్షులు సాంబశివరావు గారి ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని స్వయంగా మేమే కలిసి చెప్పినాం 6 సమస్యల మీద. ఈ సింగరేణిలో మెడికల్ బోర్డు పెట్టాలి. ఎందుకంటే ఎవరో పెడతామంటే ఆశ, కొడతామంటే భయంలాగా కార్మికులందరినీ దరఖాస్తులు తీసుకున్నారు. ఇంకా 2000 పెండింగ్ ఉన్నాయి. మెడికల్ బోర్డు పెట్టట్లేదు చెప్పినాం. కారుణ్యం అనేది తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది. అది తర్వాత ఈరోజు మీరు వచ్చినాక పోయిందని కార్మికులు అనుకుంటా ఉన్నారు.
ఇది కనుక ఇబ్బంది అయితే మీ ప్రభుత్వానికి చెప్పినాం, వెంటనే చేయమని చెప్పినాం. సొంత ఇంటి పథకాన్ని అమలు చేయమని చెప్పినాం. ఐటీ మీద పెర్క్స్ అది రిఫండ్ చేయమని చెప్పినాం. డిస్మిస్ కార్మికులకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పినాం. మారుపేర్ల సమస్య కూడా ఇది రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలి, దాన్ని కూడా అమలు చేయమని చెప్పినాం. ఇది ప్రధానమైన 5-6 డిమాండ్ల మీద గౌరవ ముఖ్యమంత్రిని కలిసినాం. కలిసి 2 నెలలు అయిపోయింది, ఇంతవరకు దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. ఈరోజు చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సింగరేణి పరిధిలో అయ్యేది గ్యారెంటీ చేయాలి, అందుకని మేము కూడా చూస్తూ ఉన్నాం. మేము కూడా ఓపికతోని ఇంకొక పర్మనెంట్ చైర్మన్ లేడని ఆగుతూ ఉన్నాం. ఇప్పటికే సమ్మె నోటీస్ కూడా రెడీ చేసినాం. అవసరమైతే ఈ సింగరేణిలో ఏవైతే ఈ యొక్క నిర్ణయాలు అమలు కాకపోతే తప్పక కార్మిక సమస్యల మీద రాబోయే రోజుల్లో ఒక సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా ఏఐటీ సిద్ధంగా. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం పాటుపడతామని మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం TBGKS అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థకు బకాయిలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయని, ఆయా బకాయిలను వసూలు చేసేలా ప్రభుత్వం యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంస్థలో క్రమంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతోందని, సంస్థను ప్రైవేట్ పరం కాకుండా తమ యూనియన్ ముందుంటుందని తెలిపారు. సంస్థ ద్వారా ఎంతోమంది యువకులకు విద్యా ఉపాధి అవకాశాలు కలిగాయని తెలిపారు. బొగ్గు బావులన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు వెళ్ళిపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణకు అనుగుణంగానే సింగరేణిని కూడా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థను కూడా మరి ఈ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొవాలనేటువంటి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి మరి సంస్థకు తీరని నష్టం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా సన్నగిలేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు 1,21,000 మంది కార్మికులు ఉన్నటువంటి సంస్థ ఈరోజు 40,000 మందికి పడిపోయిందని అంటే ఎంత స్పీడ్గా మరి ఇక్కడ ప్రైవేటైజేషన్ జరుగుతున్నదో మనకు అర్థమవుతోంది. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలకమైనటువంటి ముఖ్య విషయాల పట్ల కూడా ప్రభుత్వం అదేవిధంగా యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం, మరి ముఖ్యంగా కేసీఆర్ గారి హయాంలో నిర్వహించినటువంటి మెడికల్ బోర్డు ఆ ఇన్వాలిడేషన్ ఏదైతే ఉందో ఎంతో వేలాది మందికి ఉపాధినిచ్చినటువంటి దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా సింగరేణిలో పేరుకుపోయినటువంటి అప్పులు అంటే రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఇప్పటికే 48,000 కోట్ల రూపాయలు ఇటు జెన్కో కానీ ఇతర సంస్థలు కానీ ఇవ్వకుండా తాత్సారం చేయడం వల్ల ఈరోజు ఓడి పైన సింగరేణి సంస్థ జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇవన్నిటి ప్రభావం కార్మికుల పైన చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వివిధ రకాల పద్ధతులలో. వీటన్నిటిపైన మరి ఒక తగిన నిర్ణయం తీసుకొని ఇటు సంఘం యొక్క బలోపేతంతో పాటు ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల ఆర్థికంగా సింగరేణి సంస్థ ఏ విధంగానైతే నష్టపోతుందో వీటికి ఎప్పటికప్పుడు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పక్షాన నిలదీస్తూ ఈ సంస్థను పరిరక్షిస్తూ కార్మికుల హక్కుల కోసం ఎప్పటికప్పుడు స్పందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అతిపెద్ద పబ్లిక్ సంస్థ అయినటువంటి సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సింగరేణిలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా
ఉపాధిని కల్పిస్తున్నటువంటి పెద్ద సంస్థ. సింగరేణిలో ఈరోజు ప్రత్యక్షంగా 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారిపైన ఆధారపడినటువంటి తెలంగాణ ప్రజలు సింగరేణి రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి క్రమంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఈ సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల హక్కులను సాధించడంలో, వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో, ఆర్థిక సంక్షేమ, విద్య, వైద్య రంగాలలో అనేక కార్యక్రమాలను భారతదేశంలో బొగ్గు పరిశ్రమలో ఎక్కడా లేనట్టు విధంగా ఏర్పాటు చేసినటువంటిది మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో సంస్థ ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతున్నది. సంస్థకు బొగ్గు బ్లావులు ప్రత్యక్షంగా అలాట్ చేయకపోవడం వలన ఇబ్బంది జరుగుతున్నది. దీనికి తోడుగా మితిమీరినటువంటి కాంగ్రెస్ రాజకీయ జోక్యం, ప్రభుత్వ జోక్యం వలన సంస్థ దివాలా తీస్తుంది, ఆర్థికంగా నష్టపోతుంది. వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసము వారి స్వార్థమైనటువంటి సంస్థలకు లబ్ధి చేకూర్చేటువంటి విధంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన సంస్థ నిర్వీర్యం అవుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంటే 2023 డిసెంబర్ వరకు 19,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే ఈరోజు 48,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అంటే 10 సంవత్సరాల్లో 19,000 కోట్లు అయితే ఈరోజు 2 సంవత్సరాలనే ఈ యొక్క 29,000 కోట్ల రూపాయల్ని ఈరోజు అప్పుల రూపంలో తీసుకొచ్చి ఈరోజు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఓడి తీసుకొని వచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితికి నెట్టివేసినటువంటి ఈ సందర్భంలో ఈ సింగరేణిని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి, ఇంకా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో కార్మికులకు ఉన్నటువంటి సమస్యలపైన చర్చించడానికి, అదేవిధంగా సంస్థ అభివృద్ధి కోసం ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మా గౌరవ అధ్యక్షులు అయినటువంటి కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రి వర్యులు కూడా హాజరు కావడం జరిగింది. దీనిపైన చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకొని ఈ సంస్థ పరిరక్షణ కోసం కార్యాచరణ అనేది ప్రకటిస్తుంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అని తెలియజేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.